కర్నూలు జిల్లా రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను వైసీపీ నేతల బృందం సందర్శించింది. రాయలసీమ జిల్లాలకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల బృందం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను సందర్శించింది. ఈ బృందంలో రామసుబ్బారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవి, శైలజానాథ్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాయలసీమ లిఫ్ట్ వివాదం రగులుతున్న నేపథ్యంలో వైసీపీ నేతల బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలుపుదల చేయించింది తానే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో అప్పటి వరకు తెలంగాణ పార్టీల మధ్య ఉన్న వివాదం తెలుగు రాష్ట్రాల నీటి తగాదాగా మారిపోయింది. దీంతో ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లారు వైసీపీ నేతలు. 15 టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రి కంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మేము క్లోజ్డ్ డోర్స్ అంటే తలుపులు వేసుకొని మాట్లాడుకున్నాము, మేమిద్దరం మాట్లాడుకున్నాము, నేను అడిగితే నా మీద గౌరవంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆఫ్ చేస్తున్నానన్నాడు. అంటే అంత శిష్యవాత్సల్యం చూపిస్తున్నారా? ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసి మీ శిష్యునికి మీరు మంచి చేయాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒక్కటే చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా అబద్ధమా? మీరు ఇద్దరు మాట్లాడుకొని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపి రాయలసీమ ప్రజల గొంతు కోయడానికి మీరు సన్నద్ధమైనారా? మీరు నిజమైతే నిజం అని చెప్పండి, లేదు మీ ఇద్దరు మాట్లాడుకోలేదంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి నువ్వు నా శిష్యుని కండి, నువ్వు అసెంబ్లీలో ఇట్లా అబద్ధాలు చెప్పకూడదని రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇవ్వండి. ఇదేదో ఒక ప్రాంతానికి లేక ఒక అధిక జీవజాలానికి జీవితాలకు సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యలో మీరు రేవంత్ రెడ్డి గారిని అసలు మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు లేక మీ గురువు గారు ఇంతవరకు ఏం మాట్లాడలే. దయచేసి మీరు చెప్పిన మాట ఎండార్స్ చేయిస్తారా లేక దాన్ని కండెమ్ చేయిస్తారో ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలుకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక పొలిటికల్ అలిగేషన్ వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ముఖ్యమంత్రి మెన్షన్ చేస్తే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తారు. సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. ఆయన 5 రోజులు ఎవరికి కనపడకుండా పోయి వచ్చి ఆయన మాట్లాడి ఇన్నేదో ఎక్కడో మాట్లాడి అన్ని ప్రాంతాలకు చూస్తారని ఆ 2 కళ్ళ సిద్ధాంతంతోనే ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాయలసీమను నాశనం చేసే కార్యక్రమం దగ్గర చెప్పాలనుకుంటున్నాం ముఖ్యమంత్రి గారికి.